భూవది యొక్క మారు ధరణీశుల నెల్ల విధించి తత్కళేబర రుజిర ప్రవాహమున వైతృక తర్పణమప్పజేసి భూసురవర కోటికిన్ముదము సొప్పగ భార్గవరామమూర్తివై ధరణిను సంగీతీవె గదదాశరథీ కరుణాపయోనిధి. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని యోగానంద శర్మ హృదయపూర్వక స్వాగతం. ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ప్రారంభం చేయటం జరిగింది, అందుకని సింపుల్గా తెలియచేస్తున్నాను. ముందు ముందు సమయం పెంచుకుంటూ అనేక విషయములపైన చాలా సునిశ్చితమైనటువంటి విమర్శ, అలాగే మంచి సబ్జెక్టు తెలియచేసుకుంటూ వెళ్తాను. మీ అందరి ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తూ ఈరోజు కార్యక్రమంలో ధనస్సు రాశి గురించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం, సంక్షిప్తంగా క్లుప్తంగా. ఈ ధనస్సు రాశికి లగ్న రాశిలో చంద్రుడు ఉన్నాడు. 3వ స్థానంలో రాహువు, అర్ధాష్టమంలో శని సంచారం. అర్ధాష్టమ శని నడుస్తున్నది మార్చి 30వ తారీఖు నుంచి. 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి, 7వ స్థానంలో బుధగ్రహ గురుగ్రహములు, 9వ స్థానంలో కుజకేతు గ్రహాల సంచారం 14వ తారీఖు దాకా. 14వ తారీఖు నుంచి మళ్ళీ 6వ స్థానం ఉన్నటువంటి రవి 7వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. కార్య సానుకూలత, చాలా ఉద్విగ్నభరితమైన వాతావరణం ప్రతి పని యందు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కోపాలు, తాపాలు, ఇరిటేషన్స్, యాంగ్జైటీస్ పెరుగుతూ ఉంటాయి. నిద్రలేమి, అకాల భోజనం, ఓవర్ హీట్ చేసే స్టమక్ డిజార్డర్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటే ఆహార పదార్థముల విషయంలో. రావలసినటువంటి ధనం కొద్దిగా ముక్కలుగా వస్తుంది. ఆ విషయంలో ఆవేశకావేశాలకు లోనవద్దు. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః అథవా పునరాగమ్య జీర్ణం భ్రష్టంచ ఖండశః అని చెప్పింది శాస్త్రం. ధనం కానీ, స్త్రీ కానీ, పుస్తకం కానీ బయటికి వెళ్తే తిరిగి రావు. ఒకవేళ వస్తే ధనం అయితే ముక్కలై, స్త్రీ అయితే పాడైపోయి, పుస్తకం అయితే చిరిగిపోయి నలిగిపోయి వస్తుంది. కనుక ఆ విషయాదుల్లో జాగ్రత్తగా నడుచుకోమని సూచన శాస్త్రం మనకు అందజేసినటువంటి అమృతమైనటువంటి వాక్యాలు ఇవి. కనుక తన జాగ్రత్తతో తాను ఉండటం ఎప్పుడు మంచిది. మీది కోదండ లగ్నం, సప్తమంలో గురు బుధగ్రహ సంచారం ఉంది. ధనానికి కొదవేమీ లేదు, ధనం వస్తూనే ఉంటుంది. మీరు ఆశించిన దానికన్నా కూడా రూపాయి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలే ఉంటాయి. కెంపు రత్నాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. శనిస్తోత్ర పారాయణ, దశరథ కృత శనిస్తోత్ర పారాయణ నిత్యం పారాయణ చేయండి. అర్ధాష్టమ శని మనస్సు వికలం అవుతూ ఉండే పరిస్థితి, మనస్సు క్షోభానికి గురవుతూ ఉండే పరిస్థితి, మనఃప్రశాంతత కోల్పోతూ ఉండేటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇప్పుడున్న గ్రహస్థానముల ప్రభావాన్ని బట్టి. సమయం మనది కానప్పుడు తల వంచుకు నడవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉందిగా, తగ్గితే తప్పేంటయ్యా అని. కనుక తగ్గినందువల్ల తప్పేమీ లేదు. రాజీ ధోరణి చాలా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో. రాజీని కన్నతల్లితో పోల్చారు. రాజీ కన్నతల్లి లాంటిది అని. కన్నతల్లి అన్నిటికన్నా విలువైనటువంటిది, అన్నిటికన్నా విశేషమైనటువంటిది. మన బాగోగులను చూసే బాల్యం నుంచి బాగోగులను చూస్తూ ప్రేమ కురిపించేటువంటిది. కనుక రాజీ కూడా అంతటి సత్ఫలితాలను ఇస్తుంది అని పెద్దలు ఊరికే చెప్పలేదు. పెద్దల మాట సద్ది మూట అన్నారు. కెంపు రత్నాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. శివారాధన, గణపతి స్తోత్రం, కాశీ విశ్వనాథ స్తుతి, కాలభైరవాష్టకం నిత్యం పారాయణ చేయండి. అవకాశం ఉన్నంత వేర క్షేత్ర దర్శనం, తీర్థ దర్శనం చేయండి. చక్కటి నదీనద సంగమాలలో స్నానం ఆచరించండి. అవకాశం ఉన్నంత దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా గ్రహ ఫలితాలు వాటంతటవే మార్పు చేసుకుంటూ వస్తాయి. తగు జాగ్రత్తలు తీసుకొని స్విచ్ వేస్తే ఎలా కరెంటు షాక్ కొట్టదో, తగు జాగ్రత్తలు తీసుకుంటూ నివారణల ద్వారా మానవుడు నడిచినప్పుడు ఈ గ్రహ ఫలాలనే షాకులు కొట్టవు. కనుక ఇది మహర్షులు చెప్పబడినటువంటి వాక్యం. ఈ ఛానల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత చేయించండి. మంచి మంచి విషయాలు, మంచి మంచి కార్యక్రమాలు ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. జై గురుదత్త.